వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. ఈ రోజు మన వేములవాడ వార్తలు అంటే ఈ రోజు ప్రత్యేక దృష్టి అయితే వేములవాడ విప్ ఆది శ్రీనివాస్ గారు అయితే ప్రత్యేక చొరవతో వేములవాడ ఆలయాన్ని 150 కోట్లతో డెవలప్ చేస్తున్నారు. సో దగ్గర నుండి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమీక్షిస్తున్నారు. తొందరగా పనులు పూర్తి కావాలి. భక్తులకు అంటే వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు వేములవాడ ఆలయానికి తరలి వస్తుంటారు. స్వామివారికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి ఎంత తొందరగా ఆలయ అభివృద్ధి పనులు కంప్లీట్ చేస్తే అంత తొందరగా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి వారు దగ్గరుండి కూడా పరిస్థితులని సమీక్షిస్తున్నారు. సో ఒకసారి మా వార్త కూడా మనం చూద్దాము. మరో 100 కోట్ల మంజూరుకు సిఫార్సు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు 2027 ఆగస్టులోగా పూర్తి చేస్తామని, మరిన్ని సౌకర్యాల కల్పనకు 100 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారు. రాజన్న బద్దిపోచమ్మ ఆలయాల విస్తరణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, BDDA వైస్ చైర్మన్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి శనివారం పరిశీలించారు. శైలజ రామయ్య మాట్లాడుతూ రాజన్న ఆలయ పనులు 35% పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అద్దాల మండపం, రమణ సత్రం, నిత్యానంద సత్రం పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. వెమ్లవాడలో 47 కోట్లతో రోడ్డు విస్తరణ, 6 కోట్లతో బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి అన్నారు. 20 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నాంపల్లి బిడ్డకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర ఆలయం అలాగే ఉంటుందని, ఆలయం శిలాలతో నిర్మాణం ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నారాయణ శేఖర్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీఓ కేఎస్బి కుమారి, డిఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.